అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? మాల వేసుకున్న తర్వాత ఏ పనులు చేయాలి, ఏ పనులు చెయ్యకూడదు? శబరిమలకు వెళ్లేటప్పుడు ఏ పనులు చెయ్యాలి, అవి ఎందుకు చెయ్యాలి? 18 బంగారు మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు ఎందుకు కట్టించారు? ప్రతి ఒక్క మెట్టులో ఒక దేవుడు ఉంటారు అని మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో చెబుతాము. ప్రతి అయ్యప్ప భక్తుడు చూడాల్సిన వీడియో ఇది. అయ్యప్ప స్వామి మహిషిని హతమార్చిన తరువాత అయ్యప్ప తనను పెంచిన తండ్రి రాజశేఖరుడితో ఇలా అంటాడు, ఇప్పుడు నేను వదిలే ఈ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ నాకు ఒక ఆలయం కట్టివ్వండి అని బాణం వేయగా అది వెళ్లి శబరిమలలో పడుతుంది. రాజశేఖరుడు చాలా కష్టపడి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. రాజశేఖరుడికి ఒక రోజు అయ్యప్ప స్వామి కలలోకి వచ్చి, నా ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా 18 మెట్లను నిర్మించు అని చెబుతాడు. రాజశేఖరుడు అయ్యప్ప చెప్పినట్లే అయ్యప్పను దర్శనం చేసుకోవాలి అంటే ఈ మెట్లు ఎక్కి వచ్చే విధంగా 18 బంగారు మెట్లను నిర్మించాడు. ఈ పవిత్రమైన మెట్లు 18 కొండలకు, 18 మంది దేవతలకు మరియు 18 తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి. మొదటిగా 18 కొండలు ఏవి అంటే ఇంజిపారమల, కలైకట్టిమల, పుదుచ్చేరిమల, కరిమల, తలైపారమల, దేవర్మల, శ్రీపాదమల, మైలాండుమల, మాతంగమల, కల్కటిమల, చిత్రాంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నీలకల్మల, నీలిమల, పొన్నాంబలమల మరియు శబరిమల వంటి కొండలను 18 మంది దేవతలైన వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణువు, రంగనాథుడు, కాళి, యముడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, కుజుడు, బుద్ధుడు, బృహస్పతి, శుక్రుడు, శనిదేవుడు, రాహువు మరియు కేతు అనే దేవతలను మరియు 18 తత్వాలు అయిన చూడడం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామము, దురాశ, క్రోధము, లోపము, మోహము, మదము, మత్సర్యము, దాంభికము, సాత్వికము, రాజసము, తామసము, విద్య, అవిద్య వంటి గుణాలను తెలియచెప్పే విధముగా ఈ 18 మెట్లను నిర్మించడం జరిగింది. మీరు ఎప్పుడు ఈ మెట్లు ఎక్కినా కూడా ఈ విషయం మదిలో పెట్టుకోండి. మీరు అయ్యప్పను దర్శించుకోవడానికే కాదు, ఇంతమంది దేవుళ్ళని, ఇన్ని కొండలని దర్శించుకొని ఆ తరువాతనే అయ్యప్పను దర్శించుకుంటున్నారు. అప్పటిలో ఆలయ నిర్మాణం పూర్తి అయిపోయింది. కానీ అయ్యప్ప విగ్రహాన్ని ఎలా నిర్మించాలో అని రాజశేఖరుడు ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు సాక్షాత్తు విష్ణువు అవతారమైన ఆ పరశురాముడే చేతుల్లో అయ్యప్ప విగ్రహాన్ని పట్టుకుని గుడి లోపలికి వచ్చేస్తాడు. ఆ విగ్రహం చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఆ దివ్యమైన విగ్రహాన్ని పరశురాముడు తన చేతులతో మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన, కృష్ణపక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్ర శుభదినాన మన భుజ అయ్యప్పను ప్రతిష్ఠించారు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు అయ్యప్ప తన భక్తులకు దర్శనం ఇచ్చి పరిపాలిస్తున్నాడు. అప్పుడు అయ్యప్ప అక్కడ నుండి నేను చెప్పిన నియమాలు అన్ని భక్తితో పాటించి నన్ను దర్శించుకుంటే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని విగ్రహంలోకి వెళ్లిపోతాడు. అయ్యప్ప 2 కాళ్ళు ముడిచి కూర్చున్నట్లుగా ఉండి కుడి చేతిని కుడి మోకాలు పైన ఉంచి ఎడమ చేయి భక్తులను దీవించేలాగా ఉంటుంది. అంటే తానే శరీరం అన్న వారికి అభయం ఇచ్చే అద్భుతమైన రూపం ఇది. కానీ నా అయ్యప్ప ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటాడు, ఆయనకి కాళ్ళు మరియు నడుము నొప్పి వస్తుంది అని భావించిన రాజశేఖరుడు ఒక యోగా పీఠాన్ని తయారు చేపించి ఆ పీఠాన్ని అయ్యప్ప నడుముకి కాళ్ళకి బిగిస్తాడు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు దీక్షా విధానాన్ని వివరిస్తాము, వినండి. మొదటిగా భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య పత్రాన్ని పాటించాలి. మసాలా పదార్థములను పూర్తిగా ఆపివేయాలి. సత్యము, ధర్మము, అహింస వంటి విషయాలను పాటించాలి. శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా, సహనవంతులుగా ఉండాలి. తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలము దీక్షతో ఉండాలి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము చల్ల నీటితో స్నానం చేసి నీలిమ లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలను ధరించి అయ్యప్ప శరణు చెప్పి పూజించాలి. అలాగే ప్రతిరోజు అయ్యప్ప భక్తులు అందరూ ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోసం భజనలు చేయాలి. అయ్యప్ప పులిపాల కోసం వెళ్ళినప్పుడు రాజశేఖరుడు ఒక నల్ల గుడ్డలో 3 కళ్ళతో ఉన్న ఒక కొబ్బరికాయను దానితో పాటు కొన్ని పదార్థములను ఇవ్వగా అయ్యప్ప ఆ మూటని ఇరుముడిలాగా కట్టి తల మీద పెట్టుకుని పులిపాల కోసం వెతుకుతూ ఉంటాడు. అచ్చం అలాగే ఇప్పుడు అయ్యప్ప మాల వేసిన భక్తులు శబరిమలకు వెళ్లేటప్పుడు ఇరుముడి తల మీద పెట్టుకుని వెళతాం. ఇరుముడి అనేది నేత బట్టతో కుట్టబడిన 2 భాగాలుగా ఉండే సంచి. ఇరుముడిలో ఉండే ముందు భాగంలో పసుపు, కుంకుమ, ఒడ్లు, అటుకులు మరియు మాలికా పురుతంకు దీపం వెలిగించడానికి ఒత్తి, నూనె మరియు అతి ముఖ్యమైన కానుక అయిన నేతి కొబ్బరికాయ. నేతి కొబ్బరికాయ అంటే 3 కళ్ళతో ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఒక
కన్నుకి రంధ్రం పెట్టి అందులో ఉన్న నీటిని తొలగించి స్వచ్ఛమైన నేతితో నింపిన కొబ్బరికాయని నేతి కొబ్బరికాయ అని అంటారు. ఈ కొబ్బరికాయ శివుడిని మరియు మోహినిని గుర్తు చేస్తుంది. ఎలా అంటే కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయను శివుడిలా భావిస్తారు. లోపల ఉండే నేతిని మోహినిలా భావిస్తారు. తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదం అంటే అయ్యప్పకి చాలా ఇష్టం. ఇరుముడిలో ఉండే వెనుక భాగంలో పసుపు, బియ్యము, పప్పు, బెల్లం వంటి పదార్థములు ఉంటాయి. ఈ ఇరుముడిని తల మీద పెట్టుకుని అడవి మార్గంలో వెళతారు. మధ్యలో ఆకలి వేస్తే ఈ పదార్థములతో ఆహారం చేసుకుని తింటారు. ప్రయాణంలో కొద్దిగా ఇరుముడిలో ఉన్న పదార్థములు తగ్గుతున్నట్టు వాళ్ళ అహంకారం కూడా తొలగిపోవాలి అని అయ్యప్ప భావిస్తాడు. అలా ప్రయాణం మొదలుపెట్టిన భక్తులు అందరూ ఎరుమెలే అనే చోట అందరూ కలుస్తారు. ఎరుమెలేని శబరిమలకు ప్రవేశ ద్వారం అని చెప్పుకుంటారు. ఇక్కడే అయ్యప్పకు మిత్రుడైన వావరస్వామి మస్జిద్ ఉంది. భక్తులు అందరూ వావరస్వామికి నమస్కరించి విభూది తీసుకుంటారు. ఈ ఎరుమెలేలోని ముఖ్యమైన ఘట్టమైన పెట్టే తుల్లై అనే కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అందరూ మనసులో ఉండే బాధలు అన్ని పోయే వరకు నాట్యం చేస్తూ భజనలు చేస్తారు. పెట్టే తుల్లై ముగిశాక కన్యాస్వాములకి ఒక కర్ర ముక్క మరియు ఒక నల్లటి నాడాని ఇస్తారు. తరువాత అక్కడ నుండి స్వాములు ప్రయాణం సాగిస్తూ పెర్రుతోడు, కొట్టాయిపాడి అనే ప్రదేశాలను దాటి కాలైకుట్టి అనే ప్రదేశానికి వస్తారు. ఈ కాలైకుట్టి ప్రదేశంలో అయ్యప్ప మహిషిని చంపిన ప్రదేశం. మహిషిని చంపిన తరువాత అక్కడికి శివుడు నంది మీద వచ్చినప్పుడు తన నందిని అక్కడే ఒక చెట్టుకు కట్టేస్తాడు. అందుకే ఆ ప్రాంతానికి కాలైకట్టి అనే పేరు వచ్చింది. ఆ తరువాత స్వాములు అలుదా నదిలో స్నానం చేసి ఆ నదిలోకి మునిగి రాళ్లను తీసుకుని దారిలో ఉన్న కల్లిడం కుండ్రాన్ని చేరి మహిషిని సమాధి చేసిన చోట ఆ రాళ్లని ఉంచుతారు. అందుకే ఆ చోటుని కల్లిడం కుండ్రు అని పిలువబడుతుంది. ఆ తరువాత ఇంజుపారై కోటను దాటి ఉడుంబారై కోటలో శ్రీ బోధనాథుని పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు. తరువాత శబరిమలకు వెళ్లే దారిలో పవిత్ర నది అయిన పంబా నదిలో స్నానం చేస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే అప్పటి వరకు జీవితంలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి అని స్వాములు భావిస్తారు. ఆ తరువాత వినాయకుడిని పూజించి శబరిమల పైకి యాత్రకు ప్రారంభిస్తారు. అప్పాచి మెట్టు దాటి ఆ తరువాత నీలిమలని చేరుకుంటారు. ఆ తరువాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరంకుత్తి అనే చోట ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వాములు తీసుకువెళ్లిన కర్ర ముక్కని గుచ్చి నల్లటి దారాన్ని కట్టి నమస్కరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే అయ్యప్ప లీలావతికి ఒక మాట ఇస్తాడు. ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ రోజు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అందుకే ప్రతి సంవత్సరము లీలావతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ శబరిమల అడవి ఎంతో అందంగా ఉంటుంది. జలపాతాలు, చిన్న చిన్న నదులు, అందమైన పువ్వులు, పళ్ళు, ఆహా మామూలు దృశ్యాలు కాదు అవి. చివరిగా మందిరంలోకి వెళ్లి గట్టిగా స్వామియే శరణు అయ్యప్ప అని స్మరిస్తూ మొదటిగా 18 మెట్లు ఎక్కి అయ్యప్ప విగ్రహం ముందు నమస్కరిస్తూ వాళ్ళ పాపాలు అన్ని పోగొట్టుకుని ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటారు. ఆ తరువాత స్వాములు కొబ్బరికాయలను తీసుకొని మాలికా పురోత్తం ఆలయం చుట్టూ దొల్లించి చివరిగా ఆ కొబ్బరికాయను కొడతారు. ఆ రాత్రికి భక్తులు అందరూ అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత స్వాములు ప్రియమైన ప్రసాదాన్ని తీసుకొని మళ్ళీ పంబా నదిలో స్నానం చేసి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన తరువాత అయ్యప్పను మళ్ళీ మనసారా ప్రార్థించి గురుస్వామి సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు. ఈ రోజు మీకు తెలియని విషయాలు తెలుసుకున్నారు అని భావిస్తున్నాము. ఆడవాళ్లు శబరిమలకు ఎందుకు వెళ్ళకూడదు తెలుసుకోవాలి అంటే చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తాము. మన అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఎంతో కష్టపడి ఈ వీడియో చేశాము. మీ సపోర్ట్ మాకు కావాలి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.